ఆ పాపాలకి ఫలితం రోగాలు. ఆ రోగాలు కలిగి ఒక్కడే పడుకుని ఒంటి నిండా గొట్టాలు పెట్టినప్పుడు ఈశ్వర తప్పైపోయింది నన్ను క్షమించంటాడు. అనుగ్రహించడం కోసం వచ్చాడు తప్ప ఎంతమందిని చంపేస్తాడు? మనుష్యుల యొక్క మనసుల్లో రాక్షసులు ఉంటే ఇప్పుడు ఆ రాక్షసుణ్ణి సంహరించాలంటే మనిషిని చంపేయాలి. అందుకని మనిషిని సంహరించకూడదు. అది సర్వోత్కృష్టమైనటువంటి శరీరం. ఈశ్వర సృష్టిలోనే మనుష్య శరీరం లాంటి శరీరం లేదు. జంతువునాం నరజన్మ దుర్లభం, చంపడం కుదరదు. అందుకని పాపములను క్షమించడానికి వచ్చింది అవతారం. అది వెంకటేశ్వరుడి గొప్పతనం. అందుకే వెంకటాద్రి గొప్పతనం ఏమిటి అంటే అటువంటి కొండ ఇంతకు పూర్వం లేదు, వెంకటేశ్వరుడి లాంటి అవతారం లేదు. కలిబాధ మాన్ప తిరుమల కలియుగ వైకుంఠమనగ గైసేసిన మీ సలలిత కరుణాహృదయము కలలోనను మరువరాదు కంజదలాక్ష అంటారు. కలలో కూడా నీ కారుణ్యం మర్చిపోమయ్యా. ఎక్కడో వైకుంఠంలో కూర్చుంటే మా పాపాలు క్షమించేవాడు ఉండడని శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం. వైకుంఠం వదిలిపెట్టి స్వామి పుష్కరిణి తీర్థంలో విహరించి మమ్మల్ని అందరినీ ఆనందనిలయ విమానంలో నిలబడి కాపాడుతున్నావా? అందుకని నా పాదములు నమ్మండ్రా, నేను కాపాడతాను, నేను చెప్పినట్టు బ్రతకండి చాలు, నేను పొదివి పడతాను, ఎందుకు ఈ పాపాలు చేస్తారని చెప్పడం కోసమని ఎవరూ అడగకపోయినా తనంత తాను పట్టిన భంగిమ అని వ్యాసుల వారు నిర్ధారణ చేశారు.